డాక్టర్లే వత్తలేరు. ఇక డాక్టర్లు రానప్పుడు వాళ్ళు ఏం వైద్యం చేస్తారు, వాళ్ళేం కథ పడతారు. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి మీద. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను కరువు గురించి ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పిన. కరువు పరిస్థితి ఏంది, మళ్ళీ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. మీకు ఒక విషయాన్ని చెప్పాలి, ఇది కనబడుతుందా, ఇది నా చిన్నతనంలో అంటే నేను చదువుకునే రోజులలో నుంచి మొదలు పెడితే, నా చిన్నప్పుడు కూడా మా నాయన బాయిల కాడ పోయి ఏది 2 ఫేసు 3 ఫేస్ కరెంటు ఏది ఆ మండలం నుంచి ఈ మండలం నుంచి రావాలి, రాత్రిళ్ళు గొంగడేసుకొని కట్టె పట్టుకొని ఇసంటి టార్చ్ లైట్లు పట్టుకొని పోయేది. పోతూ ఇంకొక విషయం ఏంటంటే, బాయిల కాడ వీళ్ళు మంటలు వేసుకునే పురుగు కూడా అప్పుడు పురుగులుగా ఏది పాముల కాటుతో చాలామంది మరణించడం, తేలికాటుతో మరణించడం, దాంతోపాటు కరెంటు షాక్లతో మరణించడం, ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు ఇది సత్యమేవ జయతి అంటాను చూడు, అంత నిజం. అది లైవ్ సాక్ష్యం నేనే చెప్తున్నా. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వచ్చే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా రోషయ్య, అంతకు ముందున్న వ్యక్తులు నేను చెప్తున్నా, వీళ్ళు ఈ పరిపాలనలో జరిగిన ఏది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానుండి అంతకుముందు కానీ ఎవరన్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తుల పరిపాలనలో మన తెలంగాణ రైతాంగం బలిపశువు అయిపోయింది. నిజం ఇది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా యాక్సెప్ట్ చేయాల్సిందే నిజాన్ని. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఏం పరిపాలించుకుంటారా, చీకట్లు కమ్ముకుపోతాయి, నక్సలిజం పెరుగుతుంది, మీకు పరిపాలనే శాత కాదన్న కానుండి భారతదేశంలోనే పరిపాలన అంటే ఇది అని నిరూపించిన నాయకుడు కేసీఆర్. అది ఏదన్నా కానీ, నేను కేసీఆర్కు భజన చేస్తున్నా, కేసీఆర్ డబ్బా కొడుతున్నా, కేసీఆర్ని లేపుతున్నా అని చాలామంది అనుకోవచ్చు. కానీ సత్యం నిజం చెప్పాలి కదా. కేసీఆర్ మంచి చేస్తేనే కదా ఈరోజు ఇంత మంచిగా తెలంగాణలో ఇంత ప్రశాంతంగా ఉన్నది. కేసీఆర్ పుణ్యమాని రైతు బంధు పడే, రైతుకి ఏమన్నా చనిపోతే రైతు బీమా ఉండే, కరెంటు 24 గంటలు ఉండే, కాళేశ్వరం జలాలతో నీళ్ళు వచ్చే, దాంతోపాటు టైంకి ఎరువులు అందేటి, పంట కొనుగోలు చేసేది, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే, రైతు వేదికలను ఏర్పాటు చేసే. ఒక్క రైతు కోసమే కేసీఆర్ ఇంత చేసిండు. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కరెంటుకి ఏమైందో నాకు అర్థమైతే లేదని, కరెంట్ వస్తలేదు. 9 గంటల కరెంటు మొదలైపోయింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్న పరిస్థితి ఎంత ఘోరం అంటే, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. సాగుకు 8 గంటలు కూడా ఇవ్వని దుస్థితి. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వ రికార్డులలో చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం 8 గంటల పాటు కూడా సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో 6 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తడం, ట్రాన్స్ఫారాలు పేలిపోవడం, వ్యవసాయ మోటార్లు కాలిపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్తుంది. 3 ఫేజ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలాల వద్దే జాగారం చేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ మాట వస్తున్నది అంటే, ఇది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రాత్రుళ్ళు జాగారం చేసేసి 1 ఫేజ్ వచ్చిందా, 2 ఫేజ్ వచ్చిందా, 3 ఫేజ్ కరెంట్ వస్తే మాత్రమే మోటార్లు అనేది. దీనికోసం రైతులు కట్టెలు పట్టుకొని, లైట్లు పట్టుకొని, గొంగడి పట్టుకొని మొత్తం రాత్రులంతా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 24 గంటల కరెంటు నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 8 గంటలు కూడా చక్కగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా చూడుర్రి, నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు మళ్ళా చూడుర్రి. ఎందుకు అంటే ఇది 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 ఒక్కటి సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, రైతుకు కరెంటు వాతలు, రాజ్యమేలుతున్న కాంగ్రెస్ కోతలు, అప్రకటిత విద్యుత్ సరఫరా నిలిపివేత, సాగుకు 8 గంటలు కూడా ఇవ్వని దుస్థితి, విద్యుత్ సరఫరా సరిగ్గా కావడం లేదని సబ్స్టేషన్లు ముట్టడిస్తున్న రైతులు, ఓవైపు సాగు నీటి కష్టాలు, మరోవైపు విద్యుత్ కోతలు, థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వల కొరత, 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న బుధవారం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు లేక నిలిచిపోయిన 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూడరి, యాదాద్రిలో ఆగిర్రి, దాంతోపాటు భద్రాద్రిలో కూడా ఆగిపోయిన పరిస్థితి కన.
తెలంగాణలో విద్యుత్ రంగాన్ని మళ్ళీ పాత రోజులు యాదికి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అప్రకటిత కరెంటు కోతలు రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను కూడా తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు కనీసం 8 గంటల విద్యుత్ కూడా అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో సబ్స్టేషన్కు దిగుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఏంది అంటే నింపుకోవడం, యాజమాన్య నిర్వహణ లోపాలతో ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో ప్రస్తుతం చీకట్లు అంటే రేవంత్ రెడ్డి వస్తే చీకటి వచ్చింది. ఇగో చూడు, ఇదే విషయానికి సంబంధించి హరీష్ రావు ఏమన్నా ప్రజాపాలన పేరిట చీకటి పాలన తెచ్చిర్రు. కరెంటు కోతలతో రైతులను మళ్ళీ ఆ చీకట్లలో నెట్టిరు. బొగ్గు, పవర్, ఇసుక భూములలో అంతా స్కామ్లే. 11 జిల్లాలలో సబ్స్టేషన్ల ముట్టడే దీనికి నిదర్శనం. సీతారామ మోటార్లు కేసీఆర్ పెట్టినవే, మీరు స్విచ్ వేసేందుకేనా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ అప్రకటిత ఎమర్జెన్సీ కోతలతోని చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఒకటే అంశం తారసపడుతున్నది. కరెంట్ కట్, పవర్ కట్. 24 గంటల కానుండి మొదలు పెడితే 8 గంటలు కూడా సరిగ్గా ఉంటలేదు. ఓ గంట వస్తుందట, అర్ధ గంట పోతుందట, మళ్ళీ 2 గంటలు వస్తుందట, ఇక 3 గంటలు జాడపట్టుదాం. ఒకవేళ 3 గంటలు వస్తే 6 గంటలు జాడపట్టుండదట కరెంటు. అంటే ఓ పక్కన ఎల్నివో ఎఫెక్ట్ ఒకటి, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడరి. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, చీకట్లను చిదిమేసి వెలుగులు విరజిమ్మిల తెలంగాణను మళ్ళీ చీకట్లలోకి పడేసిన రేవంత్ ప్రభుత్వాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మీరే కామెంట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ వాస్తవం చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇగో చూడుర్రి, రైతులందరూ కూడా మన కరెంటు కోసం కరెంటు కోసం ధర్నా చేసిల్లు. ఇది ఎక్కడ, ఇది వానలు లేవు, సాగునీళ్ళు ఇవ్వరు, అయినా సరే ఎండుతున్న పంటలను ఏదో రకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో మడి తడవడం లేదు, దీంతో పంటలు ఎండుతున్నాయి. నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వకపోతే తాము సాగు ఎలా చేయాలని ప్రశ్నిస్తూ రైతులు రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పలు జిల్లాలలో కరెంటు సమస్యలపై రైతులు రోడ్డెక్కారు, సబ్స్టేషన్లు ముట్టడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో కరెంటు కోతలు నిరసిస్తూ రైతులు ఇక్కడికి దిగితే ఇక పోలీసులకు దీనికి సంబంధమే లేదు తెలుసా. ఇక్కడికి రావాల్సింది విద్యుత్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చేసి మేము గిన్ని గంటలు ఇస్తాం, గిది సమస్య, గిట్లు ఇవ్వగలుగుతాం అని చెప్పాలి. ఏముంటుంది, ఇక్కడ అధికారం ఉంది కదా అని పోలీస్ బలాన్ని అక్కడికి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడమా, వాళ్ళ మీద కేసులు బుక్ చేద్దామన్నా, వాళ్ళని బెదిరించే ప్రయత్నమా, గిద్దప్ప ఇంకేముండదు. సోయి లేని దున్నపోతు మీద వానగొచ్చే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎంత దుర్మార్గంగా మారిపోయిందంటే ప్రజలను రక్షించే నుండి ప్రజలను భక్షించే పరిస్థితికి వచ్చింది. గిట్లనే కొనసాగితే ఎట్లా అనేది కూడా అప్పుడప్పుడు ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితులలో చూస్తే చాలా ఆందోళన అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రైతులకు నీళ్ళు ఇయ్యరు, యూరియా ఇయ్యరు, పెట్టుబడి ఇయ్యరు, బీమా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆఖరికి కరెంట్ ఇరని అయినా ఎల్నివో ప్రభావం అంటారు, ఏదో ఒకటి చేసి అయినా మేము పంటలు పండించుకుంటాం అని చెప్పేస్తే కనీసం ఇది కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం ఇంకేం చేయాలండి? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి పాలన, చీకటి పాలన. ప్రజాపాలన అంటే చీకటి పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా? రాజ్యాంగ పాలన అంటే ఇదేనా? కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా? రేవంత్ పాలన అంటే ఇదేనా? చీకట్లు మొత్తం చీకట్లు కారు మబ్బులు లెక్క అయిపోతున్నాయి తెలంగాణలో. ఇంతకంటే ఘోరం ఏముంటుంది?